ఇది యూనివర్సిటీ అడ్మిషన్స్ టైం. ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ. ఎవరు ఏ కోర్సు తీసుకుంటారు, ఎవరు ఎక్కడ చదువుతారు, ఇది ఫ్యూచర్ని డిసైడ్ చేసే స్టేజ్. ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సైన్స్, ఇంజనీరింగ్ లాంటివి సైడ్కు పోయి కామర్స్, హ్యుమానిటీస్ కోర్సులు టాప్లోకి వచ్చాయి. ఇంతకీ ట్రెండ్ మార్పు దేనికి సంకేతం? ఈ కోర్సులపైన పాపులారిటీకి కారణాలేంటి? CUET UG 2025 అడ్మిషన్ ట్రెండ్ల ప్రకారం బీకామ్, BA, పొలిటికల్ సైన్స్, సైకాలజీ లాంటి హ్యుమానిటీస్, కామర్స్ కోర్సులు టాప్ స్పాట్లో ఉన్నాయి. గతేడాది వరకు కనిపించని కొన్ని కోర్సులు కూడా ఈసారి టాప్ 5లోకి వచ్చేశాయి. ఉదాహరణకు BSc హానర్స్ టాప్ కోర్సుల్లో ఒకటిగా నిలిచింది. ఇది 2024లో కూడా లిస్ట్లో కూడా లేదు. అంతేకాకుండా మాస్టర్ కోర్సుల్లో కూడా ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. 2024లో CUET PG ద్వారా ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన కోర్సుగా MA ఇన్ ఎకనామిక్స్ నిలిచింది. ఆ తర్వాత MSc ఇన్ సైకాలజీ, BSc కెమిస్ట్రీ ఉన్నాయి. ఇటు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ చెప్పిన వివరాల ప్రకారం BA LLB, B ఫార్మా, BTech, BSc, BD లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి అప్లికేషన్లు పెరిగాయి. ఇంతకీ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ట్రెడిషనల్గా ఉండే కోర్సులకు యువత పక్కన పెట్టి చాలా మంది హ్యుమానిటీస్, కామర్స్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఇది మంచి పరిణామమేనని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఈ కొత్త మార్పుపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.